ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్టర్డే 31st మనకైతే ఈవినింగ్ అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందనమాట కంప్లీట్గా. కంప్లీట్గా ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి పోస్ట్ వైజ్గా మనకైతే కంప్లీట్గా ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలో కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అయితే కంప్లీట్గా ఈ రోజు నుంచి మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళేటటువంటి అభ్యర్థులు ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, వాటికి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఏ పోస్టుకు ఏ సర్టిఫికేట్సో కంప్లీట్గా మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి మనకైతే లేటెస్ట్గా ఎస్టర్డే అయితే కంప్లీట్గా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట నోటిఫికేషన్ సంబంధించి. లిస్ట్ డీటెయిల్డ్ రిలివెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ బై ద కన్సర్న్డ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద ఫిక్స్డ్ షెడ్యూల్ అనమాట. అయితే ఎవరైతే షార్ట్ లిస్టులో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కంప్లీట్గా సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్ తీసుకొని వెళ్ళవలసిన సర్టిఫికేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్ continuation of the High Court's notification stated it is to inform that the candidate who have been shortlisted for original certificate verification have to bring the relevant and required original certificates and post-wise as mentioned in the post-wise list opened to this notification along with two-step photocopies of the said certificates attested by gazetted officer the ఫిక్స్డ్ డే ఆఫ్ వెరిఫికేషన్ అంటే కూడా చూసుకోవచ్చు అనమాట. గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్తో పాటు 2 ఫోటో కాపీస్ అండ్ 2 సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనకు వీళ్ళు చెప్పేటటువంటి ప్రాసెస్ ప్రకారం మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అయితే మనకు ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి మనకు ఇక్కడ చూసుకుంటే ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి సంబంధించి మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకు హాల్ టికెట్స్ ఆఫ్ ద కాన్సెంట్ ఎగ్జామినేషన్. ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ తీసుకోవాలి. మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ ఉంటుంది, హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. దాని తర్వాత డిగ్రీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ సైన్స్, కామర్స్ అండ్ లా, ఎనీ డిగ్రీ చేసినటువంటి ఒక మేమో అనమాట. ఇక్కడ చూడండి ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మేమో ఇక్కడ చూసుకోవచ్చు. కాన్వికేషన్ ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మేమో అంట. చూడండి, క్వాలిఫికేషన్ సంబంధించి మీరు కాన్వికేషన్ చేయించుకుంటే కాన్వికేషన్ మేమో చేయించుకుంటే కాన్వికేషన్ మేమో అండ్ ప్రొవిజనల్ అండ్ మార్క్స్ మేమో తీసుకొని వెళ్ళాలంటూ కూడా ఇక్కడ చూడవచ్చు అనమాట. సెకండ్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ ఎవిడెన్స్ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మేమో ప్రకారం లేదా మీకు ఎస్ఎస్సి మేమో తీసుకెళ్ళాలన్నమాట. అలాగే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 45 per minute అండ్ ఈ పాస్వర్డ్ ద టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ ఫ్రమ్ అదర్ దెన్ ద తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకో సబ్మిటెడ్ బై సర్టిఫికేట్ టైప్ రైటింగ్ మీరు నేర్చుకున్నటువంటి సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే BCA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ 1 year కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి రికగ్నైజ్డ్ నంబర్ అండ్ డేట్ ఇయర్, మీరు ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఏ సంవత్సరంలో అయిపోయింది వాటికి సంబంధించి డేట్, నంబర్ అండ్ ఇయర్ అయితే వాళ్ళకి ఇన్ఫామ్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ పార్టిసిపేట్ ఇన్ ద ఎంజినియరింగ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అండ్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయీ ఇఫ్ ఎంప్లాయిడ్ ఎనీవేర్. అయితే మీరు ఎక్కడైనా ఎంప్లాయీ ఉంటే అలాగే లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్ళవలసి ఉంటుందన్నమాట. లేకపోతే అవసరం లేదు, ఉంటే తీసుకెళ్ళాలి. అలాగే డిశ్చార్జ్ సర్టిఫికేట్ బై ద ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిశ్చార్జ్ అయినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాబ్ చేసినటువంటి వాళ్ళు డిశ్చార్జ్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేటు. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ SC, SC, BC, ST వాళ్ళు కావచ్చు, వాటికి సంబంధించి ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ BCS షెల్ షో స్పెషల్లీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద గ్రూప్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చూపెట్టాలి BCS, BCA అని అట్లా. అలాగే 2 other బ్యాక్వర్డ్ క్లాసెస్ OBC సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట.
అలాగే ఎకానమికలీ వీకర్, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళాలి, ఎకానమికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు. అలాగే పర్సన్ విత్ డిసబిలిటీ సర్టిఫికేట్, ఏదైనా వికలాంగుడు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉంటే వాడికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఇది మనకు. అలాగే ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఓవర్ అండ్ అబోవ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్, సో పైన ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ కాకుండా సో మిగతా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్ టు 10th క్లాస్ వరకు కంప్లీట్గా స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్ టు 10th క్లాస్ వరకు తీసుకెళ్ళాలి. అలాగే ఇఫ్ ద క్యాండిడేట్ పర్సూడ్ ద కోర్స్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ డ్యూరింగ్ ద కోర్స్ పీరియడ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఈఎన్సి సబ్మిట్ ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్, వాటికి సంబంధించి కూడా కంప్లీట్గా వాటికి క్లారిఫైయింగ్ టోటల్ పీరియడ్ లెవెల్ అవైల్ ద ఎంప్లాయీ, వాటికి సంబంధించి కూడా ఏదైనా సర్టిఫికేట్ ఉంటే అది. అలాగే క్యాండిడేట్ ప్రెజెంట్లీ వర్కింగ్, సో మీరు ఎక్కడైనా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాటికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ కూడా ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే టూ సెట్స్ ఫోటో కాపీస్ అండ్ సర్టిఫికేట్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజెటెడ్ ఆఫీసర్ ద సబ్మిటెడ్ ఇన్ అడిషన్ ఒరిజినల్ సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు మీరు టూ ఫోటో కాపీస్ అండ్ 2 స్టెప్ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలి గెజెటెడ్ ఆఫీసర్ సైన్ చేసి. సో మీకు అప్పుడే ఇక్కడ రిటర్న్ ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బీ రిటర్న్ టు ద క్యాండిడేట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద సేమ్, వెరిఫైయింగ్ చేసిన వెంటనే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది, జిరాక్స్ షీట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని కూడా చూసుకోవచ్చు. ఇన్ ద క్యాండిడేట్ ఫర్నిషెస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ above or not furnished the required information certificate, their selection to the post shall be cancelled. పైన ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తగినటువంటి సర్టిఫికేట్ లేకపోతే మీ పోస్ట్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారుగా, ఈ విధంగా మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి కంప్లీట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి కావచ్చు, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినర్ కావచ్చు, ఏ విధంగా ప్రతి పోస్ట్కి అది ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి కంప్లీట్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే టీఎస్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. లేదా వీటికి సపరేట్ వీడియో చేయమంటే కూడా నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో మనకైతే ఎస్టర్డే అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ఈవినింగ్ అనమాట. సో లేట్ అయిపోయింది కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయలేదు. సో అందుకే మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసుకోండి. సో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్లాలో ఒకసారి అందరు చూసుకొని సో జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏమేమి తీసుకెళ్లాలో అవి తీసుకెళ్ళండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట. సో మంచిగా మీకు సంబంధించిన వెరిఫికేషన్ 1:3 లిస్ట్లో ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ, మంచి అవకాశం. సో ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. మీరు ఏ పోస్టుకి ఎలిజిబులో ఎవరెవరికి షార్ట్ లిస్ట్ చేసి సో మీరు వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారో విద్యార్థులు కంప్లీట్గా సో వీడియోస్ చూడండి. అలాగే మనకు రేపటి నుంచి ఆగస్టు 29th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉందో వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ కావాలో ఒకసారి చూసుకొని కంప్లీట్గా సో ప్రతి ఒక్కరు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. నేను సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.